ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మన సిద్ధేశ్వర సంస్థ స్టార్ట్ చేద్దాము. మనకి సమస్య ఏంటో ప్రైమరీగా అర్థమవుతే వాటి సొల్యూషన్స్ వెతుకొని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెద్దగా చేద్దామనే ఉద్దేశంతో సార్గారికి చెప్పాము. 50-60 మెంబర్స్ అయినా కన్సల్ట్ ఇనిషియేట్ చేద్దాం. దీన్ని చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని మనం ఏ రకంగా వాళ్ళకి సహాయం చేస్తాము జుడిషియరీ తరఫున కానీ అట్లాగే మనం మెడికల్ చెప్తారు. చెప్పాక మేడం గారు మాట్లాడాక తర్వాత మన సమస్య ఏంటనేది మనం రాసుకుంటాము. మీరు చెప్పేవాళ్ళు నోట్ చేసుకుంటాము. తద్వారా సెకండ్ మీటింగ్లో ఏం చేయాలనేది మనం నిర్ణయించుకుంటాం. ఇప్పుడు సిద్ధంగా మాట్లాడాల్సిందిగా ఈరోజు లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్కు సంబంధించిన హక్కులు మరియు వాళ్ళ ఎంటైటిల్స్ గురించి అవగాహన జిల్లా న్యాయ సేవకుల సంస్థ కార్యదర్శి శ్రీమతి పద్మావతి మేడం గారికి, సూపరింటెండెంట్ డాక్టర్ పద్మరాజు గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంఎస్ఎం కమ్యూనిటీకి, మరి స్నేహ డిఎస్ సిబ్బందికి, ప్రజలందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, స్నేహ సొసైటీ 2006 సంవత్సరం నుంచి నిజామాబాద్లో పనిచేస్తున్నాం. ప్రస్తుతం మేము నిజామాబాద్ జిల్లాలో లెస్బియన్ కమ్యూనిటీ గురించి మేము ఎప్పుడు పనిచేయనప్పటికీ మరి గే కమ్యూనిటీతో పనిచేస్తున్నాము. మా దగ్గర దాదాపుగా 2052 మంది 2022 గే కమ్యూనిటీకి సంబంధించిన ఎంఎస్ఎన్స్ తోటి పనిచేస్తున్నాము. అదేవిధంగా 32 మెంబర్స్ ట్రాన్స్జెండర్స్ తోటి పనిచేస్తున్నాము. కానీ వాళ్ళ టెక్నాలజీ ప్రకారం మన దగ్గర డబుల్ డెక్కర్స్ 430 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా నోటీస్ 1615 ఉన్నారు. విజిలర్స్ 24 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 2084 మంది ఉన్నారు. అందులో ట్రాన్స్జెండర్స్ 32 మందిని తీసేస్తే దాదాపుగా 2052 మంది గే కమ్యూనిటీ తోటి స్నేహ సొసైటీ పనిచేస్తుంది. ముఖ్యంగా వీళ్ళ కోసం 2010 సంవత్సరంలో మరి ఒక సిబిఓ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిబిఓలో ఎంఎస్ఎఫ్స్ కోసం పనిచేయడం, వాళ్ళని ఎంపవర్ చేయడం, తర్వాత ముఖ్యంగా ఈ గే కమ్యూనిటీ అనేది చాలా స్టిగ్మా డిస్క్రిమినేషన్తో కూడుకున్న కమ్యూనిటీ. మరి మీరు చూసినప్పుడు మరి సమాజం వీళ్ళ వైపు ఒక రకమైన హేళన భావన చూస్తుంది కాబట్టి మరి వీళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. మరి వాళ్ళ హక్కులను పరిరక్షించాలి. సో సాధారణంగా మనం మేము చూస్తున్నట్లయితే మాకు ఎప్పుడు ఎక్కువగా ఎంఎస్ఎంఎస్ నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎంఎస్ఎంఎస్ నుంచి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఏంటిదంటే పిక్ పాకెటర్స్ మా మీద దాడి చేసి మా దగ్గర డబ్బులు గుర్తుకుపోయాడని చెప్పడం. సో ఇలాంటి కొన్ని ఒక్కోసారి పోలీసులు కూడా రైల్వే స్టేషన్లో ప్రధానమైన హాట్స్పాట్ మేడం. ఈ రైల్వే స్టేషన్లో పోయినప్పుడు కూడా రైల్వే పోలీసులు కూడా వీళ్ళు ఒక్కోసారి ఉండలేదు. వీళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు ఉండనిస్తారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు ఉండలేదు. సో ఇలాంటి కొన్ని సమస్యల మీద వీళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో వీళ్ళ సాధికారత కోసం ఒక సిబిఓ కూడా ఏర్పాటు చేసి దాదాపుగా 600 మంది మెంబర్స్ అందులో సభ్యులుగా ఉన్నారు. సో ఇది చాలా యాక్టివ్గా పనిచేసింది. తర్వాత ఏమైందంటే ఓన్లీ టీషర్ట్స్ వాళ్ళు ఎంఎస్ఎంఎస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, మరి ఎంఎస్ఎంఎస్ సిబిఓని స్ట్రెంథన్ చేసి మరి ఎంఎస్ఎంఎస్ స్ట్రెంథన్ చేయలేకపోయినాము. మరి రాబోయే కాలంలో తప్పకుండా ఎంఎస్ఎం కమ్యూనిటీ నుంచి కూడా సాధికారం తీసుకురావడానికి ఈ కమ్యూనిటీ కూడా స్ట్రెంథన్ చేస్తానికి మేము ప్రయత్నాలు చేస్తాము. మరి ఇప్పుడైతే మనము 2000 మందితో పనిచేస్తున్నాము. అందులో చాలా మంది రావడానికి, ఎందుకంటే కమ్యూనిటీలో ఐడెంటిటీ అనేది వాళ్ళు తీర్చుకోవడం చాలా మంది ఇష్టపడరు కాబట్టి మనం ఇంతమంది రావడం కూడా చాలా కష్టంగానే భావించినాము. సో అయినప్పటికీ వచ్చిన వారిలో కొంతమంది మాట్లాడగలుగుతారు. ముందు వాళ్ళ వయసులోనే వాళ్ళ సమస్యలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా సలీం
వాళ్ళు మమ్మల్ని బతకలేకుండా ఏ చేసి బతకాలని లేదు మేడం. ఒకటే పోవాలా అడ్డాల మీద ఏదో మా మనసులో ఉన్నది. ఇక ఇక్కడ లేడీస్ ఉండడం వల్ల నేను చెప్పలేను, కానీ అది కొన్ని తప్పు పనులు చేసి దానివల్ల వచ్చే ఆదాయం కూడా ఉండదు. నాకు ఏదైనా సాయం చేస్తే చాలా నాకు కనిపించిన పెద్దలకు వస్తాను. అలాగే మా ఇండస్ట్రీ సభ్యులు మేడం ఈరోజు చాలా గర్వకారణం ఇక్కడ కండక్ట్ చేయడం. మేడం ఇండస్ట్రీ మరి ఫస్ట్ వాళ్ళు ఎలా వాళ్ళు మరి జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఇలా వాళ్ళకి ప్రైమరీ అంటే హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వీళ్ళు ఫెమిలిటీ అలాగే ఉంటుంది. మీరు ఎందుకు చదివేవారు మాత్రం అప్గ్రేడ్ అయిపోయి బాయ్స్ లాగా బాగుంటారు. అక్కడి నుంచి వీళ్ళకు విమర్శ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏమో ఇంట్లో పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మిగతా అబ్బాయి లాగా చెప్తున్నట్టు ఇంట్లో ఆడపిల్లలాగా ఫస్ట్ పేరెంట్ నుంచి విమర్శ స్టార్ట్ అవుతుంది. తర్వాత స్కూల్కి వెళ్తే మిగతా అబ్బాయిలు ఏంటంటే వీళ్ళని ఏంది వీళ్ళు తేడా ఉంటాడు బాగా అక్కడ స్టార్ట్. తర్వాత వీళ్ళు కొద్దిగా అయిన తర్వాత సొసైటీలో వీళ్ళకు విమర్శ. ఇప్పుడు అన్నట్టు వాళ్ళకు రకరకాల ట్రీట్మెంట్ వాళ్ళని టైలర్ చేయడం ఇవన్నీ ప్లస్ ఎక్కడ పోయి జాబ్స్ చేద్దామన్నా కూడా వీళ్ళకి అంత ఈజీగా ఎక్కడ జాబ్స్ దొరకట్లేదు. ఇట్లాంటి విమర్శ వీళ్ళు తర్వాత వీళ్ళు ఇట్లాంటి వివక్ష వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంఎస్సీ కమ్యూనిటీ ఎక్కడ ఉన్నారని వాళ్ళ చూసి ఆ కమ్యూనిటీతో ఉండడానికి వీళ్ళు వేసుకున్నారు. ఆ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఆ కమ్యూనిటీ దగ్గర వీళ్ళకు వచ్చి పెరిగిన తర్వాత ఇలాగే 6 వరకు దొరికిన తర్వాత మీరు ఫిమేల్ వైపు వీళ్ళు ఓన్లీ మేల్ వైపు అంటే ఆలోచన అంతా మెయిన్ మెయిన్ కాదు. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇలా చేయడం వల్ల ఎస్పెషల్ కమ్యూనిటీకి హెచ్ఐవి అంత వేగంగా అవుతుంది. కానీ ఎంఎస్సీ కమ్యూనిటీకి మాత్రం హెచ్ఐవి అనేది స్ప్రెడ్ తొందరగా అవుతుంది. వీళ్ళకి రిస్క్ వీళ్ళు చేసే సెక్స్ అన్యాచురల్ ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసే సెక్స్ వల్ల వీళ్ళకి హెచ్ఐవి సోకే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు హెచ్ఐవి బాధ పడడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళు చేసే సెక్స్ వల్ల. తర్వాత వీళ్ళు ఇంకా ఈ సమాజం నుంచి వచ్చిన వివక్ష వల్ల వీళ్ళు ఏంటంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వైపే చూస్తే కానీ మిగతా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర ఉండాలని కూడా అది చాలా మటుకు సక్సెస్ ఎవరో సక్సెస్ చేస్తే కానీ అవన్నీ మళ్ళీ విడాకు అంటే ఇలాంటి వాళ్ళకి మళ్ళీ పేరెంట్స్ చూసి మీద వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు వాళ్ళ బయట చూపిస్తున్నారు. వీడు మన ఇంట్లో అవసరం లేదు, నేను బయట చూపిస్తాను. అక్కడ రేషన్ కార్డు వీళ్ళు తల్లిదండ్రులు రేషన్ కార్డు వీళ్ళకి సెపరేట్ మంది నేను బతకాలంటే రేషన్ కార్డు అదొక మెయిన్ ప్రాబ్లం. తల్లిదండ్రులేమో వీళ్ళు బయట ఇప్పుడు వీళ్ళు రేషన్ కార్డు కోసం తిరిగిందేమో అక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉంది, లేదంటే బ్రదర్స్ దగ్గర అక్కడే ఉంది. వీళ్ళకి స్పెషల్గా రేషన్ కార్డు ఇలాంటి సమస్య అదే ఇప్పుడు ఈ ఎల్ఎస్ఎల్ కమ్యూనిటీ ఎక్కువ ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇళ్లలో ఉండడానికి ఇష్టపడతారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు ఎక్సిస్ట్ ఏదంటే ట్రాన్స్జెండర్ అవ్వడం ట్రాన్స్జెండర్ అవ్వడం ట్రాన్స్జెండర్ ఇక వాళ్ళకి వేరే దాని ట్రాన్స్జెండర్ అవ్వడానికి ఎక్కువ ఇప్పుడు ఇట్లాంటి గవర్నమెంట్ ఏ గురించి మరి ఎంఎస్ఎల్స్ పనిచేసే సేవల గురించి రాజశేఖర్ మాట్లాడారు.
మళ్ళీ వీళ్ళకి ఏమైనా అదనంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హాస్పిటల్ సమస్య ఉందని వాళ్ళకి ఏమి వీళ్ళకి అదనంగా కూడా ఆదేశించాలని వీళ్ళకి విషయం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి హాస్పిటల్ ఏమైనా సమస్యలు వచ్చినా మాట్లాడడం జరుగుతుంది. సేవలు చేసి మేడం హార్మోన్లలో కానీ ఓరల్ కొత్త హాస్పిటల్ క్యాన్సర్ చేయించుకోవాలని కేసులు అందులో భాగంగా బోర్డు తరఫున ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్కి సమావేశం అయినది. మన ఏంటంటే రెగ్యులర్గా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డిగ్రీలో పీజీకి కూడా అయితే మనకు గవర్నమెంట్ కాలేజ్లో రీసెంట్గా పీజీకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఆ సర్వీసెస్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ పీజీకి ఏర్పాటు ఆ సేవలో మీరు నియోజకవర్గంలో రెగ్యులర్గా మన ఐసీటీ సర్వీసెస్ డిఎస్ఆర్ సర్వీసెస్ 3 months ఒకసారి డిఎస్ఆర్లో ఉన్నటువంటి ఆర్ఎంసీ కానీ మీకు కావాల్సిన 6 months ఒకసారి హెచ్ఐవి టెస్టింగ్ కానీ అన్ని సర్వీసులు యూజ్ చేసుకొని మీరంతా ఆరోగ్యంగా ఉంటారని మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీకు కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
ఇక్కడ విచ్చేసినందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీ, ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా స్వీకరించాను. మెడికల్గా అంటే మనకి ఈరోజు ఎంఎస్ఎం అండ్ పీజీ ట్రాన్స్జెండర్స్ మీద ప్రోగ్రాంలో అందరికీ ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి యాజ్ అ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా మనకు గవర్నమెంట్ ఇచ్చే ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూటిలైజ్ చేసుకోవాలి. లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా మాడగా చెప్తారు, వాటికి కూడా మీరు అవి కూడా బెనిఫిట్స్ అన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే దీంట్లో డిఫరెంట్ రీజన్స్తోని ఏదైతే ఉందో సర్కమ్స్టాన్సెస్ అయితేనేమి, హార్మోనల్ చేంజెస్ వల్ల అయితేనేమి, మీరు ఈ వీటిలో ఇట్లా విధంగా ఉండడం బట్టి దీంట్లో ఈ కేటగిరీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్ రకరకాల వైరల్, తర్వాత బ్యాక్టీరియల్, అట్లాగే హెచ్ఐవి, ఎయిడ్స్ అట్లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసుకోవాలి మీ హెల్త్ ఇష్యూస్. సో మీరు కూడా ఏమైనా మధ్యలో 3 నెలలకు ఒకసారి మీకు రిజిస్టర్ చేసుకొని 3 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. హెల్త్ చెకప్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 2nd ఫ్లోర్లో మన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉంది, అక్కడ చెకప్ చేయించుకోవాలి. అందులో మనకు హెచ్ఐవి టెస్ట్ చేస్తారు, ఆర్పిఆర్ టెస్ట్ ఒకటి చేస్తారు, జనరల్ చెకప్ అనేది కూడా జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ కూడా ఉంటారు, కౌన్సిలింగ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు ఏంటంటే జనరల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది బిహేవియర్ వల్ల ఏమైనా అల్సర్ ఎక్కడన్నా బాడీలో నోట్లో పొక్కులు కానీ, తర్వాత మీ అవయవాలపైన ఏమన్నా అల్సర్స్ అట్లా ఉన్నా, తర్వాత యూరిన్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా, తర్వాత ఏమైనా డిశ్చార్జెస్ ఏమన్నా ఉన్నా, ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా చెకప్ మళ్ళీ 3 నెలల చెకప్ వరకు వెయిట్ చేయకుండా వచ్చి మధ్యలో కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చెకప్ చేయించుకొని సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనము వ్యాధులను నియంత్రించే అవకాశం అనేది ఉంటుంది. సో ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్మిషన్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు, అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే మీరు ఫ్రీగా కూడా కాండమ్స్ అనేవి ఉచితంగా ఇవ్వబడతాయి. సో వాటిని కూడా మీరు ఫ్రీగా మనకు మీరు అది చూసుకొని తీసుకొని మీకు విటమిన్స్ కానీ కాండమ్స్ కానీ అవి ఇవ్వడం జరుగుతుంది. అది వాడుతూ కనుక ఉంటే కనుక మీకు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అంటే అవసరం రాకుండా ఉంటుంది. జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఖచ్చితంగా మీరు మెడికల్ వాళ్ళని టీమ్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ఈ ఉద్దేశించి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కండక్ట్ చేస్తున్న యుఎస్ఏ పద్మావతి మేడం గారికి, విద్యార్థిగా చేసిన టీమేట్ కూడా సిద్ధయ్య గారికి అండ్ అందరికీ కూడా నమస్కారాలు. చాలా ఇనిషియేటివ్ తీసుకొని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ వాళ్ళు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో హెల్త్ ఇష్యూస్ అనేవి ఈ కమ్యూనిటీలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరందరూ కూడా హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మీ హెల్త్ అనేది మీకే కాకుండా మీరు ఎవరైతే పార్ట్నర్స్గా తీసుకుంటున్నారో వారికి కూడా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కమ్యూనిటీలో ఏవైతే కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయో అవన్నీ నాట్ ఓన్లీ హెచ్ఐవి, వేరియస్ అదర్స్, సిఫిలిస్ కావచ్చు, గోనోరియా కావచ్చు, చాలా రకాల జబ్బులు ఉంటాయి. సో ఈ జబ్బుల్ని సమాజంలోకి స్ప్రెడ్ చేయడంలో మీరు కారకులు అవ్వకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా మీరు ఏదైతే ఉన్నారో దానికి మీ హార్మోనల్ చేంజెస్ కావచ్చు, మెంటల్ బిహేవియర్ కావచ్చు, దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సమాజం మీ మీద ఎంత బాధ్యత చూపించాల్సిన అవసరం ఉందో మీకు కూడా సమాజం వైపు అంతే బాధ్యత చూపించాల్సిన అవసరం ఉంది. సో మీలో ఉన్న బాధల్ని మీకు ఎలా సొల్యూషన్స్ ఇవ్వడం కొరకే ఈరోజు ఇంతమంది కూర్చొని మీతో వాళ్ళు ఇంటరాక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ టీఎల్ఎస్ఏ అంటే ఒక నార్మల్ ఆర్గనైజేషన్ కాదు, ఒక చట్టబద్ధ
మనసులో ఏమున్నా కానీ అది సెకండరీ. ఫస్ట్ థింక్ అబౌట్ పీపుల్ అరౌండ్ యూ. మన సామాజిక బాధ్యతని మర్చిపోకుండా ప్రొటెక్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, జ్వరం వస్తుంది, కంటిన్యూస్గా ఫీవర్ వచ్చి తగ్గట్లేదు, కాఫ్ వచ్చి తగ్గిపోతుంది, అండ్ వేరియస్ ఇంకా అదర్ కారణాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు వెనకాడకుండా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రాన్స్జెండర్స్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా మన నిజామాబాద్లోని డిఎల్ఎస్ఏ అండ్ మన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ మ్యాజిస్ట్రేట్ అయిన సునీత ముంచాల మేడం గారి ఇనిషియేషన్ అండ్ మా అందరి కోఆర్డినేషన్తో మేము ట్రాన్స్జెండర్ క్లినిక్ గత కొన్ని నెలల క్రితమే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అదే అదర్ జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆనరబుల్ సీఎం గారు డిసెంబర్ 2వ తారీఖు నాడు మళ్ళీ అన్ని జిల్లాలలో ఓపెన్ చేస్తారు. కాబట్టి మనం కూడా మళ్ళీ ఇంకా ఎక్కువగా ఒక సీఎం గారు ఓపెన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి ఇంకా వైడర్ పబ్లిసిటీ ఉంటుంది. తెలియని వాళ్ళు, మీ కమ్యూనిటీతో మీతో కలవని వాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, గుర్తించని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ గుర్తించని వాళ్ళకు కూడా ఒక మీకు ఒక దిక్సూచిలాగా ఈ క్లినిక్ పని చేస్తుంది అని తెలియడానికి ఒక ప్రముఖులు ఓపెన్ చేసినట్టయితే బాగుంటుంది అని మొత్తం స్టేట్ మొత్తంలో సీఎం గారు చేస్తున్నారు. సో దీన్ని టీవీలలో అనేక రెసిస్టెన్స్ పబ్లిసిటీ తీసుకొని అందరూ ఉపయోగించుకోవచ్చు. అండ్ మా దగ్గర ఉండే ఒక ట్రాన్స్జెండర్ని మేము ఐడెంటిఫై చేసి ప్రశాంతి అనే అమ్మాయిని అక్కడ మీకు కోఆర్డినేషన్కి పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి నెంబర్ మొదలవుతుంది. సో అందరికీ ఈ విషయాలు తెలియవు, అవగాహన లేదు. ఒకవేళ దయచేసి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చిన్న హాస్పిటల్ అనేది చాలా పెద్ద వ్యవస్థ. ఒకే రోజు ఓపీలో 2,500 మంది ఓపీకి వస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, కొంచెం వర్క్ ఎక్కువ అవడం మూలంగా మీ మీద కొంచెం ఏదైనా విసుగు చూపిస్తే దయచేసి అది మనసులో పెట్టుకోకండి. మీకు గ్రూప్ ఉంది కాబట్టి దాంట్లో మా దృష్టికి తీసుకురావచ్చు. లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏం చేయమని చెప్పారు, ఎందుకంటే పెద్ద లైన్ ఉంది కాబట్టి. దెన్ మీలో ఒకరు చాలా పెద్ద గొడవ చేయడము అండ్ ఆ గొడవని సాల్వ్ చేయడానికి నాకు 2 గంటలు పట్టింది. సో అక్కడ మిమ్మల్ని పిలిచి మళ్ళీ డాక్టర్ని పిలిచి వాళ్ళకి అవగాహన కల్పించి మీకు కల్పించి, సో దయచేసి చిన్న విషయాలు ఏమంటే మనసుకి తీసుకోకండి. ఎందుకంటే మీరు ఒక కొత్త మార్గంలో వెళ్తున్నారు. ఆ మార్గం అందరూ యాక్సెప్ట్ చేయాలనేది లేదు కాదుగా, అందరికీ ఇంకా అర్థం కావచ్చు. మేమంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం, మేడం వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు సొసైటీకి ఒక బాధ్యత తీసుకున్న ఒక మంచి ఆర్గనైజేషన్లో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోగలుగుతారు. కానీ మిగతా వారికి మీరు ఒక్కటి ఆలోచించండి, మీ తల్లిదండ్రులే మిమ్మల్ని అర్థం చేసుకోలేనప్పుడు సొసైటీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో దయచేసి మనం వాళ్ళకి కొంచెం టైం ఇద్దాము అండ్ అగ్రెసివ్గా బిహేవియర్ చేయకండి. అండ్ ఓకే, మీకున్న బేసిక్ ఇన్స్టింక్ట్స్ని మేము గౌరవిస్తాము, బట్ ప్లీజ్ కేర్. అండ్ ఎవరైతే ఒకవేళ మీ కమ్యూనిటీ నుంచి నెక్స్ట్ కమ్యూనిటీకి జంప్ అవ్వాలనుకుంటున్నారో, అంటే ఇప్పుడు మీ కమ్యూనిటీ స్ప్లిట్టింగ్ కమ్యూనిటీ. సో అటు ట్రాన్స్జెండర్గా లేరు, ఇటు నార్మల్ పీపుల్గా లేరు, మీరు మధ్యలో ఉన్నారు. సో మీరు ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారు. సో మీరు అటువైపు వెళ్ళాలి అనుకుంటే, ట్రాన్స్జెండర్ వైపు వెళ్ళాలి అనుకుంటే
లివర్ పెట్టారు చూశారు. కాబట్టి మీరు కూడా మా ప్రోగ్రామ్స్ అన్నింటినీ రావచ్చు, మీ సహాయం ఎప్పుడైనా మా పిఎల్పి సెంటర్ సహాయం చేస్తారు, మీరు